హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లైశ్రీస్ కిచెన్. నేను మీ లైశ్రీ అండి. ఈరోజు మ్యాంగో కస్టర్డ్ చేసుకోబోతున్నాం. చాలా ఈజీ అండ్ డెలీషియస్ రెసిపీ. ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా ఒక ప్యాన్లో 1/2 లీటర్ పాలను అంటే 500 ml మిల్క్ని మనం యాడ్ చేసుకొని ప్యాన్లో ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. మిల్క్ ఒక 5 పొంగులు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేస్తూ షుగర్ డిజాల్వ్ అయ్యేదాకా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి గరిటెతో. చూసారు కదా, ఇలా తిప్పుతూ మిక్స్ చేస్తూ ఉండాలండి. షుగర్ అంతా కూడా డిజాల్వ్ అయిపోయి వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి బాగా థిక్ మిల్క్ వచ్చేస్తుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల మ్యాంగో కస్టర్డ్ పౌడర్ లేదా వెనీలా కస్టర్డ్ పౌడర్, అది కూడా లేదంటే మీరు కార్న్ ఫ్లోర్ కూడా వేసి యాడ్ చేసుకోవచ్చు. కానీ వెనీలా ఎసెన్స్ మాత్రం ఖచ్చితంగా వేయాలి. లేదా మ్యాంగో కస్టర్డ్ పౌడర్ ఉంటే మ్యాంగో కస్టర్డ్ పౌడర్, మిల్క్ ఒక 4 టేబుల్ స్పూన్లు వేసేసి మిక్స్ చేసి బాగా కలుపుతూ ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా స్లోగా మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మనం 2 మామిడి పండ్లను తీసుకుని మిక్సీ పట్టుకున్న పల్ప్ని యాడ్ చేసుకుందాం. ఇలా పల్ప్ని యాడ్ చేస్తూ స్మూత్గా మిక్స్ చేస్తూ ఒక్క 10 నిమిషాల పాటు మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇలా పూర్తిగా మిక్స్ చేసినట్టయితే మొత్తం మిక్చర్స్ అన్నీ కూడా కంబైన్ అయిపోయి మంచి సిల్కీ టెక్స్చర్ వస్తుంది. చూసారు కదా, క్రీమీ అండ్ సిల్కీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఫుల్గా రూమ్ టెంపరేచర్ దాకా కూల్ డౌన్ చేసుకోవాలి. ఫ్యాన్ కింద కానీ లేదా అలాగే అయినా పెట్టేసేయండి. ఇప్పుడు మనం ఒక బాక్స్లో ఒక కంటైనర్లో మొత్తం కస్టర్డ్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలాంటి బాక్సెస్ ఉన్నట్టయితే లేదా కేక్ టిన్స్లో కానివ్వండి మీరు ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తానికి రెఫ్రిజిరేట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక 2 అవర్స్ పాటు. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. చాలా హెల్దీ కూడా. పిల్లలకి చాలా బాగా ఇష్టపడతారు పిల్లలు. ఇలా రెఫ్రిజిరేట్ చేసిన 2 అవర్స్ తర్వాత తీసేస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం గ్లాస్ కప్స్లో కానివ్వండి గ్లాసెస్లో కానివ్వండి మనం సర్వ్ చేసుకుందాం. మీరు ఇష్టమైన ఫ్రూట్స్తో లేదా డ్రై ఫ్రూట్స్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇలా సింపుల్గానే వేసేసాను. ఇలా గ్లాస్లో సర్వ్ చేసుకొని మీ దగ్గర క్రీమ్ ఉన్నట్టయితే, మా దగ్గర క్రీమ్ లేదబ్బా అనుకున్నట్టయితే పాల ప్యాకెట్, ఒక చిన్న పాల ప్యాకెట్తో బాగా థిక్గా పాలను ఉడకపెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ల పాటు షుగర్ వేసేస్తే థిక్గా మరగనిస్తే మీకు క్రీమీ టెక్స్చర్ వస్తుందండి. ఆ పాలను కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర క్రీమ్ అవైలబుల్గా ఉన్నట్టయితే జస్ట్ క్రీమ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేసి డ్రై ఫ్రూట్స్, మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ మీ ఇంట్లో ఏది ఉన్నట్టయితే ఆ డ్రై ఫ్రూట్స్ని లేదా ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేయడమే. ఎంతో ఈజీగా ఉంది కదండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి.